నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ లక్ష్మీ నరసింహ కాలనీలో ఇంటింటికి సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు ప్రచారం నిర్వహించిన రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ మరియు పోచారం మున్సిపల్ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పోచారం కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఎర్ర మాధవిరాజు, పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మెట్టు గణేష్ యాదవ్, పోచారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళలు, అనుబంధ సంఘాల నాయకులు, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యు నాయకులు పాల్గొని ఇంటింటి ప్రచారంలో లక్ష్మీ నరసింహ కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలను వివరిస్తూ ప్రచారం ముందు కొనసాగింది. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కరి నుంచి స్పందన లభిస్తుందని, లక్ష్మీ నరసింహ కాలనీలో ఇంటింటికి తిరిగి సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో చేసిన అభివృద్ధి పనులను వారికి తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో మహిళలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ కి రమ్మ ఓటు కాంగ్రెస్ ఫ్రీ బస్ ఎక్కిందా? ఫ్రీ బస్ ఎక్కిందా? కరెంట్ బిల్ మాఫ్ అయిందా? ఓకే, చేతి గుర్తుకేయండి. ఇంకా కొత్త కొత్త పథకాలు వస్తాయి. ఓకే, మొత్తం నిన్నే అంటారు. సునీత మహేందర్ రెడ్డి నాయకత్వం, సునీత మహేందర్ రెడ్డి నాయకత్వం, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే రేవంత్ రెడ్డి నాయక. అమ్మ చేతి గుర్తుకేయాలి ఓటు, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే సునీత మహేందర్ రెడ్డి. హలో సార్, భద్రాచలం దాకా కరెంటు మాఫ్ అయిందా? ఓటేయాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే మన ఓటు, చేతి గుర్తుకే మన ఓటు, చేతి గుర్తుకే మన ఓటు. సునీత మహేందర్ రెడ్డి నాయకత్వం, సునీత మహేందర్ రెడ్డి నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. మళ్ళీ ఇప్పుడు వేయాలి. సరేనా? చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జై కాంగ్రెస్. గుర్తు కోటి బస్ ఎక్కినవా? టికెట్ తీసుకెళ్ళి మా పైన కాకా రైట్. అలా ఏ ఓటు జై కాంగ్రెస్.
జై కాంగ్రెస్ చేతి గుర్తుకే జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం జై కాంగ్రెస్ చేతి గుర్తుకే రాహుల్ గాంధీ నాయకత్వం అమ్మారెడ్డి పోవాలి, అత్తారెడ్డి పోవాలి, ఎవరన్నా చుట్టాలి పోవాలి. తిండి కావద్దు తిండి పోతే గుర్తుకే జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం, వజేష్ యాదవ్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్ జై గుర్తుకే జై కాంగ్రెస్ పట్టుకుని రావాలి. జై కాంగ్రెస్ చేతి గుర్తుకే రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, హర్షవర్ధన్ రెడ్డి అన్న గారి నాయకత్వం, వజేష్ అన్న గారి నాయకత్వం. చేతి గుర్తుకే సునీతా మహేందర్ నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం. చేతి గుర్తుకే జై కాంగ్రెస్. నిన్న నుండి మేము పోచారం మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారానికి స్టార్ట్ చేసినాము. ప్రతి ఓటర్ నుండి మంచి స్పందన వస్తున్నది. ప్రతి ఓటరు మేము ఇచ్చిన గతంలో ఇచ్చిన పథకాలు 3 అమలు అయినాయి, ఇంకా ఒక 3 ఐఐటి ఉన్నాయి. దాంతో ప్రతి ఒక్కరు కూడా మంచి స్పందన ఉన్నది. కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా ఖచ్చితంగా మేము పోచారం మున్సిపాలిటీ నుండి అధిక మెజార్టీ కూడా సునీతా మహేందర్ రెడ్డి గారికి ఇస్తామని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ నుండి మేము తెలియజేస్తున్నాము. మేము ఇంటింటి ప్రచారానికి తిరుగుతుంటే మహిళలే వచ్చి మంచిగా ఉన్నది, పరిపాలన బాగుంది, మేము ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పేసి వాళ్ళే మేము అడగక ముందుకే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే మేము ఓటేస్తాము, చేతి గుర్తుకు ఓటేస్తామని చెప్పేసి మా ముందుకు వచ్చి చెప్పడం మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ పోచారం మున్సిపాలిటీలో ఖచ్చితంగా అధిక మెజార్టీ ఇచ్చి సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకుంటాము. గెలిపించుకొని మేము రేవంత్ రెడ్డి అన్నకు కానుకగా ఇస్తామని చెప్పేసి మేము పోచారం మున్సిపాలిటీ నుండి మేము అందరం కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ల గురించి సునీతా మహేందర్ రెడ్డి అభ్యర్థిగా నిలబడిన సునీతా మహేందర్ రెడ్డి గారి కోసం మేము ప్రచారం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి మా మహిళా కాంగ్రెస్ తరఫున మరియు మీడియా తరఫున మరియు మా కాంగ్రెస్ కుటుంబ సభ్యుల తరఫున కార్యకర్తల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
మాకు ఇచ్చిన గతంలో ఇచ్చిన తుక్కుగూడలో ఇచ్చిన సోనియమ్మ 6 గ్యారెంట్ల పథకాలు మరి 5 మేము పూర్తి చేసుకున్నాం. అవి అమల్లో కూడా వచ్చినాయి. నెక్స్ట్ మళ్ళీ 2 పథకాలు కూడా మేము అమల్లోకి తీసుకొస్తాం. మళ్ళీ న్యాయం అది మొన్న రాహుల్ గాంధీ గారు మళ్ళీ తుక్కుగూడలో చేశారు. అవి కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. ప్రజలలో ప్రతి ఒక్కరి విషయంలో మేము ముందున్నాము. వాళ్ళు కూడా మాకు తోడుగా ఉన్నారు. ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో అయిపోయింది అది. ఇప్పుడు మేము అసెంబ్లీ ఎలక్షన్లో సునీతా మహేందర్ రెడ్డి గారిని పార్లమెంటు ఎలక్షన్లో సునీతా మహేందర్ గారిని గెలిపించుకొని మళ్ళీ మేము ఈ పథకాలను ముందుకు తీసుకెళ్లి ఓటర్లకి మరియు మా మహిళా కాంగ్రెస్ తరఫున మరియు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా మహిళా కాంగ్రెస్ తరఫున ప్రత్యేకంగా సునీతా మహేందర్ అక్కని గెలిపించుకోవాలని మేము సభాముఖంగా తెలియజేస్తూ మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.